మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకుంటే, ఈ వారంలో జన్మరాశిలో బృహస్పతి, తృతీయ కేతువు, పంచమ చంద్రుడు, సప్తమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, భాగ్యస్థిత రాహు, దశమంలో శనైశ్వరుని యొక్క సంచారం. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. రుణబాధ నుంచి కాస్త ఒత్తిడి కలుగుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోతే నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. దశమంలో శనైశ్వరుని ప్రభావం వల్ల ఒకంత నిర్లక్ష్యం వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశం మిథున రాశి వారికి కలుగుతుంది. మరి దశమ శనైశ్వరుడు జన్మరాశిలో బృహస్పతి ఉన్నప్పటికీ అన్నీ తెలిసి కూడా మనం చేద్దాంలే అనేటువంటి ఒకంత ఆలోచన పెరగడం వల్ల ఆ సమయానికి మనం అనుకున్నటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఆర్థిక నష్టం, అపవాద అవమానాలు, అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి సమస్యలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావటం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. సప్తమంలో 4 గ్రహాల ప్రభావం ఉండటం వల్ల ఆర్థికపరమైన హామీలు, కమిట్మెంట్స్ వల్ల నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలసట, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, నిద్రలేమి లాంటి వ్యవహారాల్లో మిథున రాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. 9వ ఇంట్లో రాహు సంచారం వల్ల ఆస్తి వ్యవహారాలు, ఫైనాన్షియల్ మార్పులు చేర్పులు, నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపార మార్పులు చేసుకునే వారికి వారంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారాంతం కన్నా వారం ప్రారంభంలో సానుకూల పరిస్థితులు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు, మధ్యవర్తుల్ని కలుసుకుంటారు. బంధుమిత్రులతో చక్కటి విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, నిత్య శ్రామికులకు ఒకంత శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. రుణబాధల నుంచి ఒత్తిడి కలగకుండా శ్రద్ధ తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్, లోన్స్, కమిట్మెంట్స్ విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒకంత ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతి ఆదివారం ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. దశమ శనైశ్వరుడి యొక్క సంచార దోష నివారణకు ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం మిథున రాశి వారికి అన్నింటా శుభయుక్తమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి వారిగా మిథున రాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.